జబ్బు విషయం సడన్ గా తన తల్లిదండ్రులకి తెలిస్తే వాళ్ళు ఏమైపోతారోనని కళ్యాణ్ చాలా భయపడ్డాడు మావయ్య. సమస్య మాకంటే చాలా పెద్దది మావయ్య. నిజం చెప్తే సమస్యకి పరిష్కారం ఆ రోజు దొరికేదేమో. రత్న 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 ఇక్కడున్నావా? నీతో మాట్లాడదామని వచ్చాను. ఏంటి సృజన్ చెప్పు. రత్న ఏంటి నెర్వస్గా ఉన్నట్టున్నావు? నోనో అలాంటిదేం లేదు. ఏంటో చెప్పు సృజన్. లేదు రత్న, నువ్వు మంచి మూడ్లో లేవు. ప్లీజ్ సృజన్, ఐఎమ్ ఓకే. నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. రత్న ఒకసారి నా వైపు చూసి మాట్లాడు. నేను నా సంతోషాన్ని నీతో షేర్ చేసుకుందామని వచ్చాను. బట్ నీ మనసు డిస్టర్బ్గా ఉంది. అదేంటో నాకు చెప్పవా? ముందు మీ సంతోషం ఏంటో చెప్పండి, తర్వాత నేను చెప్తాను. లేదు, ముందు నీ మనసులోని బాధ ఏంటో చెప్తేనే నా సంతోషాన్ని నీతో పంచుకుంటాను. సృజన్, నేనొక్కదాన్నే మైసూర్ వెళ్ళి 1 వీక్ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఒంటరిగానా? అవును సృజన్. ఏంటి రత్న, నీ మనసు అంతగా డిస్టర్బ్ అయిందా? వంశీని చంపాలనుకున్నప్పుడే ఒక తల్లిగా నేను చచ్చిపోయాను సృజన్. అమ్మా అని పిలిపించుకునే అదృష్టం కోసం ఈ తల్లి మనసు ఎంత ఆరాటపడిందో నీకు తెలుసు. అలాంటి నేను నా బిడ్డ వంశీని చంపాలనుకున్నాను అంటే తట్టుకోలేకపోతున్నాను. నవమాసాలు మోసి ప్రాణం పోసిన నా బిడ్డను నేనే చంపాలనుకున్నాను అని బయట ఎవరికైనా తెలిస్తే నా గురించి ఏమనుకుంటారు? రాక్షసి అనుకుంటారు. ఎందుకు సృజన్, ఎందుకు ఈ జన్మ? హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య వంశీని చూసి నా మీద నాకే అసహ్యం వేసింది. దిష్టి తీయడానికి వంశీ ముందుకొచ్చినప్పుడు అమ్మ వద్దన్నప్పుడు బాధపడలేదు కానీ ఆ మాట అంటున్నప్పుడు వాడి కళ్ళలోకి చూడ్డానికి కొన్ని క్షణాలు గిల్టీ కాన్షియస్ తో చచ్చిపోయాను సృజన్, చచ్చిపోయాను. ఇందాక కృష్ణవేణి హాస్పిటల్కి వెళ్ళి నా దగ్గరకు వచ్చినప్పుడు నా మనసును చంపుకుని నేను సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ మాట్లాడాను సృజన్. కృష్ణవేణితోనే కాదు,
మీ అందరితో కలిసి ఉన్నప్పుడు కూడా నేరం చేసిన ఖైదీలాగా నా మనసులో తెలియని కుంగుబాటు వచ్చేసింది సృజన్. ప్లీజ్ రత్న, ఇంతకంటే ఎక్కువగా ఆలోచించకు. స్టాప్ ఇట్ ప్లీజ్. ప్లీజ్. లక్ష్మి నా బాడీలో ఉన్నప్పుడు వంశీ పెయింటింగ్ మీద రంగు వేశాను. వంశీ తాగే జ్యూసులు మార్చేసి వాడి కోపం వచ్చేలా చేశాను. కృష్ణవేణి వంశీలను దగ్గర చెయ్యాలన్న నేనే ఈ చేతులతో వాళ్ళ శోభనం జరగకుండా చేశాను. ఇవన్నీ పదే పదే గుర్తుకొచ్చి నా మనసుని అల్లకల్లోలం చేస్తున్నాయి సృజన్, అల్లకల్లోలం చేస్తున్నాయి. ఇంకో విషయం సృజన్, సైకియాట్రిస్ట్ మనోజ్ గారు ఫోన్ చేశారు. మీ కోడలు కృష్ణవేణికి యాక్సిడెంట్ అయిందా అని అడిగారు. నిజం చెప్పు సృజన్, కృష్ణవేణిని కూడా నేనే యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నాను కదా. అయ్యో, అలాంటిదేం లేదు రత్న. అదో జస్ట్ చిన్న యాక్సిడెంట్. కృష్ణవేణికి ఏమీ కాలేదు. అసలు అది నీ వల్ల జరగలేదు. ఆ లక్ష్మి వంశీని చంపాలనుకుంటే అడ్డుపడేది కృష్ణవేణియే కదా సృజన్. అందుకే కృష్ణవేణిని కూడా చంపాలనుకున్నాను కదా సృజన్. చెప్పు సృజన్, చెప్పు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. చేయుతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం, గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. రత్న, ప్రతి తల్లి చావు అంచుల వరకు వెళ్ళి బిడ్డకు జన్మనిస్తుంది. అలాగే నువ్వు వంశీకి జన్మనిచ్చావు. ఆ రోజు నాకింకా గుర్తుంది. వంశీని చూసిన క్షణం నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూశాను. ఈరోజు నా వంశీ చావును చూడాలనుకున్నాను అని నువ్వేడుస్తుంటే నీ కళ్ళల్లో కన్నీళ్లు కాదు, రక్త కన్నీరు చూస్తున్నాను రత్న. నీ ప్రమేయం లేకుండా నీ చేత ఆ లక్ష్మి చేయించిన పాపాన్ని ఈ రక్త కన్నీరు కడిగేసింది రత్న.
నీలాంటి గొప్ప తల్లికి ఆ దేవుడు ఎందుకు ఇలాంటి శిక్ష వేశాడో తెలియదు. ఆ దేవుడి పరీక్షలో నువ్వు ఏరి కోరి తెచ్చుకున్న మన కోడలు కృష్ణవేణి నిన్ను పాస్ చేయించింది. తల్లిగా నిన్ను నిలబెట్టింది, కోడలుగా తను నిలబడింది. నువ్వింకా మనసులో ఏమీ పెట్టుకోకుండా ఈ ఇంటి మహారాణి మునపడి రత్నప్రభాదేవిలా ఉండాలి. అలా ఉంటానని మాటివ్వు. సో నీ మనసులో భారం దిగిపోయినట్టేనా? ఏది ఒకసారి నవ్వాలి. సరిపోలేదు. పువ్వుల్లో పరిమళం, నీ నవ్వుల్లో పరవశం. వెరీ గుడ్. ఇప్పుడు నా మనసులో సంతోషం ఏంటో చెప్తాను, సరేనా? చెప్పు సృజన్. వంశీ కృష్ణవేణుల పెళ్లి రిసెప్షన్ గ్రాండ్గా చేద్దామనుకుంటున్నాను. ఎస్ రత్న. ఏమంటావు రత్న? ఎస్, నాకు తెలుసు ఈ గుడ్ న్యూస్ నిన్ను రీఛార్జ్ చేస్తుంది. నీ మనసులో ఏమాత్రం మిగిలిన గిల్టీనెస్ ని కూడా పోగొడుతుంది. నిజమే సృజన్. కృష్ణవేణి వంశీల పెళ్లి రిసెప్షన్ గ్రాండ్గా చేద్దాం. కృష్ణవేణి మా పెద్ద కోడలు, మా ఇంటి దీపం అని ప్రౌడ్గా అందరికీ ఇంట్రడ్యూస్ చేద్దాం. మరి కృష్ణవేణి మీనమామ ఫ్యామిలీ కూడా రావాలి కదా రత్న? కృష్ణవేణి ఫ్యామిలీ లేకుండా రిసెప్షన్ ఎలా చేస్తాం సృజన్? మనిద్దరమే వెళ్లి వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. తప్పకుండా వస్తారన్న నమ్మకం నాకుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ముహూర్తాలు చూసి పెట్టించేద్దాం. శశి, శశి! బావగారు, బావగారు పిలిచారా? శశి, కృష్ణవేణి వంశీల పెళ్లి రిసెప్షన్ గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాం. ఓ బావగారు, దట్స్ గుడ్ న్యూస్ అండ్ గ్రేట్ న్యూస్. నువ్వు వెంటనే మన పురోహితుల్ని పిలిపించి ముహూర్తాలు పెట్టించు. అలాగే బావగారు. శశి, అక్క, ఈ ఫంక్షన్ మన స్టేటస్ కి ఏమాత్రం తగ్గకుండా ఉండాలి. అలాగే అక్క. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఫంక్షన్ గ్రాండ్ గా జరగాలి. వచ్చిన అతిథులందరికీ ఓ గ్రాండ్ మెమరీగా మిగిలిపోవాలి. నా మీద నమ్మకం ఉంచండి అక్క, నేను చూసుకుంటాను. ముసలిపేనుగా అనవసరంగా ఇంటిల్లిపాది కృష్ణవేణిని అపార్థం చేసుకునేలా చేశావు కదే. నేనేం చేశానే? ఇంకా ఏమీ తెలియనట్టు ఆ మొహం చూడు. నిన్ను పూసేవరం, నేను మీ అమ్మనే, నన్ను కొట్టకే. నన్ను కొట్టద్దే.
చూసారా అయ్యా ఎంత ఘోరం జరిగిపోయినాదో. ఆ రోజు మా అమ్మ మాటలు విని కృష్ణవేణిని చంపుతానని కత్తితో బయలుదేరినారు. ఆ రోజు నేను అడ్డుపడి ఉండకపోతే కృష్ణవేణి మీ పెంపకమయ్యా. మీలాంటి మనసే చూశారా? మీరు మొహం మీద ఈసిరి కొట్టిన 8 లక్షల డబ్బుల్ని కళ్యాణికిచ్చి ట్రీట్మెంట్ చేయిస్తుంది. అసలు తనకేం అవసరం చెప్పయ్యా? అసలు పెళ్లికి ముందు క్యాన్సర్ అని తెలిసింది కాబట్టి సరిపోయినది. రేపు పెళ్ళయ్యాక తెలిస్తే అలివేణి జీవితం ఏంటయ్యా? ఆలోచించండి. మా అక్క జీవితం అన్యాయం అయిపోతుంది అని కృష్ణవేణి పెద్ద మనసుతో ఆలోచించి ఈ నిశ్చితార్థం ఆపిందయ్యా. అవును, నిజమే అన్నయ్య. ఆ రోజు పెళ్ళాపి అలివేణి లైఫ్ ని కాపాడింది. మళ్ళీ ఈ రోజు కూడా అలివేణి లైఫ్ ని కృష్ణవేణి కాపాడింది అన్నయ్య. అత్తింట్లో ఉన్న ఆడబిడ్డ తన పుట్టింటి గురించి ఎప్పుడూ ఆలోచిస్తుందని అంటారు. అది నిజమని కృష్ణవేణి నిరూపించుండ్లా. అవునన్నయ్య, మనం బాధపడకూడదని పుట్టింటి వాళ్ళందరూ బాగుండాలని ఆలోచించే కృష్ణవేణి మనం ఎంత వద్దన్న పిచ్చి వంశీని పెళ్లి చేసుకుంది అంటే దాని వెనక ఏదో పెద్ద కథ ఉందన్నయ్య. అవును బావగారు, అలివేణి జీవితం గురించి మన గురించి ఇంత ఆలోచించిన కృష్ణవేణి పిచ్చోణ్ణి చేసుకుందంటే తన జీవితం ఏమవుతుందోనని ఆలోచించకుండానే పెండ్లి చేసుకుంటుందా? ఆయన చెప్పినట్టు ఏదో జరిగే ఉంటాది బావగారు. బాబాయ్ చెప్పిన దాంట్లో నిజం ఉందేమో. మనం కళ్యాణ్ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడి కృష్ణవేణిని అపార్థం చేసుకున్నాం. కృష్ణవేణి ఎప్పటికీ మీ రెండో కూతురే నాన్న. కృష్ణవేణి ఎప్పటికీ నా చెల్లెలే. అంతే.
ఏమయ్యా? మురిక్కాలువ సముద్రంలో కలిస్తే సముద్రం అంతా మురికవుతుందా? కృష్ణవేణి కూడా అంతేనయ్యా, సముద్రం లాంటిది. అర్థం చేసుకో అయ్యా. మేడం, మా అక్క అలివేణికి అరవింద్కి పెళ్ళని నా పెళ్లి రిసెప్షన్లో అనౌన్స్ చేయండి. మా అక్క నా తోడి కోడలు కావాలని అడుగుతున్నాను. ఇదే నేను మిమ్మల్ని అడిగే గిఫ్ట్ మేడం.